హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. పద్మ సింహ వ్లాగ్ అండి. NPG1506 అండి నా ఛానల్ నేము. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేము బాగున్నాము. టుడే వచ్చేసి మా ఇంట్లో ఉప్మా చేశానండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నాము. ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నేను వెజిటేబుల్స్ ఉప్మా చేస్తున్నాను. ఎలా చేస్తానో నా స్టైల్, నేను ఎలా చేస్తానో చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలానే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా రవ్వని వేయించుకుందామండి. వేయించిన తర్వాత ప్లేట్లో తీసేసానండి. అంతే, చాలా ఈజీగా టేస్టీగా అలా చేశానండి. మేము ఎక్కువ తినమండి ఉప్మా, మా ఇంట్లో ఎవరు తినరు. ఏదో అలా వీకెండ్ సండే టైం అలా చేసుకుంటాం అంతే. ఉప్మా రవ్వ వేయించిన తర్వాత ఆయిల్ పెట్టి పల్లీలు, ఉద్దిపప్పు, శనగపప్పు వేసానండి. వేసి బాగా వేయించాను. అలానే ఆవాలు, జీలకర్ర వేసానండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వెజిటేబుల్స్ అన్నీ వేసాను. ఆవాలు, జీలకర్ర అన్నీ వేసిన తర్వాత ఇలా వేసానండి. వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమోటాస్, క్యారెట్, బీన్స్ వేసానండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసాను. చూసి ఒక చిన్న కామెంట్ చేయండి. మంచిగా ఆయిల్లో మగ్గాలండి. మగ్గితే అప్పుడు బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ మనకి సరిపడంత వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా మంచిగా వాటర్ మరగాలండి. మరిగిన తర్వాత రవ్వ వేయడమే, అంతే. అలానే కొద్దిగా సరిపడంత ఉప్పు కూడా వేయాలండి. కల్లుప్పు వేసాను నేను. ఉప్మా అంత ఈజీ టిఫిన్ ఇంకేది ఉండదు కదా. మా ఇంట్లో ఎక్కువగా లైక్ చేయరు ఉప్మాని. నేనే ఇష్టపడతాను. నాకు ఇష్టం అనుకుంటే చేసుకుంటా ఫ్రెండ్స్. నాకు నచ్చినప్పుడు మాత్రమే చేసుకుంటాను. అప్పుడు వాళ్ళు కూడా తింటారు. అలా అలా ఏదో కొద్దిగా ఆవకాయ, పల్లీ చట్నీతో అలా కానిచ్చేస్తాము, అంతే ఫ్రెండ్స్. 5 minutes అంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్లిప్ మిస్ అయింది అనుకొని మళ్ళీ యాడ్ చేశానండి. ఉప్మా వేయించడం సిమ్లోనే వేయించాలి, మంచిగా స్మెల్ రావాలి. అప్పుడే రవ్వ బాగా వేగుతుంది. రవ్వ వేయించితేనే టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చిగా అలా వేయకూడదు. అలా ఉప్మా తయారవుతుందండి. ఇంతకుముందే చెప్పాను కదా. 5 minutes సిమ్లో, 5 minutes హై ఫ్లేమ్లో పెడితే చాలండి. సిమ్లోనే మగ్గాలి, అప్పుడు మెత్తగా బాగుంటుంది ఉప్మా. అలా ఆవకాయతో కానిచ్చేస్తామండి మేమైతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు చూసినందుకు. ఇలానే సపోర్ట్ చేయండి. చాలా బాగుంది అంటున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుస్తా. థ్యాంక్ యూ, బాయ్.